హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. రొమ్ము క్యాన్సర్ అనేది రొమ్ము కణజాలాల నుండి వచ్చే క్యాన్సర్. సాధారణంగా ఇది కణాలలో ప్రారంభమవుతుంది. అవి పాలు ఉత్పత్తి చేసే గ్రంథులు కాలక్రమేణా క్యాన్సర్ కణాల సమీపంలోని ఆరోగ్యకరమైన రొమ్ము కణజాలంపై దాడి చేసి అండర్ ఆర్మ్ శోషరస కణుపులలో ప్రవేశిస్తాయి. ఇవి శరీరంలోని విదేశీ పదార్థాలను ఫిల్టర్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్ కణాలు శోషరస కణువులలో వస్తే అవి శరీరంలోని ఇతర భాగాల్లోకి వెళ్తాయి. వేర్వేరు రొమ్ము క్యాన్సర్ దశలు అసలు కణితి నుంచి క్యాన్సర్ కణాలు ఎంతవరకు వ్యాపించాయో సూచిస్తాయి. రొమ్ము క్యాన్సర్ సంకేతాల్లో రొమ్ములో గడ్డలు, వక్షోజాలపై ఉండే చర్మ కణాల్లో మార్పులు వస్తాయి. ఈ కారణంగా ఛాతీలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. బ్రెస్ట్ నిపుల్స్ చుట్టూ ఉండే చర్మం పొలుసుగా మారి రాలిపోతుండటం, ఛాతీపై ఉన్న చర్మ రంగు మారుతుంది. శరీరంలోని ఇతర భాగాలపై ఉండే చర్మ కలర్ కన్నా భిన్నంగా ఉంటుంది. నిపుల్స్ నుంచి తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో ఏదైనా ద్రవం బయటికి వస్తుంటే డాక్టర్ను సంప్రదించాలి. ఈ లక్షణాలు గనుక ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానించాలి. ఈ కారణంగా ఛాతీలో నొప్పిగా, అసౌకర్యంగా ఉంటుంది. ఈ లక్షణాలు గనక ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఆరంభంలో ఉన్నట్టు గుర్తించాలి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ప్రకారం 2015 సంవత్సరంలో భారతదేశంలో 1,55,000 రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. మరియు ఈ వ్యాధి కారణంగా సుమారు 76,000 మంది మహిళలు మరణించారు. మనలో చాలా మందికి తెలియని మరో నిజం ఏంటంటే పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ యొక్క పరిశోధన అధ్యయనం ప్రకారం 2,350 మంది పురుషులు రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నారని, ప్రతి సంవత్సరం సుమారు 440 మంది మరణిస్తున్నారని అంచనా. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని నివారణ చర్యలు. స్క్రీనింగ్. న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ హర్ష్ దువాన్ వివరిస్తూ, రొమ్ము క్యాన్సర్ వారసత్వం బట్టి వస్తుందని, రొమ్ము క్యాన్సర్ కుటుంబ చరిత్ర కలిగిన మహిళలు 35 సంవత్సరాల వయసు తర్వాత తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి. దీన్ని చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మమోగ్రఫీ మరియు మరొకటి అల్ట్రాసౌండ్. రేడియేషన్ తర్వాతి కాలంలో చేర్చబడినందున చాలామంది నిపుణులు మమోగ్రఫీపై, అల్ట్రాసౌండ్ వైపు మొగ్గు చూపుతారు. శారీరక శ్రమ. వ్యాయామాలు మీ బరువుని తగ్గించడమే కాదు, ఆరోగ్యంగా ఉండటానికి కూడా ముఖ్యమైంది. ఇది మిమ్మల్ని వివిధ రకాల వ్యాధుల నుండి కాపాడుతుంది. ఆరోగ్య మరియు మానవ సేవల విభాగం వారానికి 150 నిమిషాల కన్నా తక్కువ మితమైన ఏరోబిక్ కార్యకలాపాలు లేదా వారానికి 75 నిమిషాల శక్తివంతమైన ఏరోబిక్ కార్యకలాపాలను సిఫార్సు చేస్తుంది. రెగ్యులర్గా వ్యాయామాలు చేయటం వల్ల ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈరోజు మీరు తినడం వల్ల రాబోయే సంవత్సరాల్లో మీ ఆరోగ్యంపై పరిణామాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అనుసరించడం వల్ల మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది. వాణిజ్యపరంగా ప్రాసెస్ చేయబడిన రొట్టె, మాంసం, యారిటెడ్ పానీయాలు మొదలైన వాటిలో కనిపించే క్యాన్సర్ కారకాలు. అందుకే మనం తినేదాన్ని చూడటం ఇప్పుడు చాలా ముఖ్యమైనది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినటం కన్నా ఇంట్లో చేసే ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. టెక్సాస్ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఒక సాధారణ పాశ్చాత్య ఆహారంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది. హార్వర్డ్ టీహెచ్ చేసిన అధ్యయనం ప్రకారం క్యాన్సర్ నివారణకు ఏ ఆహారాలు సహాయపడతాయి? ఛాన్స్
స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం అధిక ఫైబర్ ఆహారాలు తినటం, ముఖ్యంగా పండ్లు మరియు కూరగాయలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదానికి వ్యతిరేకంగా రక్తంలో అధిక ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గించడం ద్వారా రొమ్ము క్యాన్సర్ నివారణకు గణనీయంగా సహాయపడతాయి. అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ చేసిన మరో అధ్యయనం ప్రకారం ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి. ఊబకాయం ఉన్న స్త్రీలలో మరియు ఋతుక్రమం ఆగిపోయిన దశలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శిశువుకు రొమ్ము పాలు ఇవ్వటం. తల్లి పాలివ్వటం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేకించి స్త్రీలు ఎక్కువ కాలం తల్లి పాలిస్తే మంచిది. శిశువుకి కనీసం 2 ఏళ్ల వయసు వచ్చే వరకు పాలు ఇవ్వాలి. న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో మెడికల్ ఆంకాలజిస్ట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దీపంజన్ పాండా ప్రకారం తల్లి పాలివ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుండి మహిళలను రక్షిస్తుంది. గర్భధారణ ఈస్ట్రోజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. తల్లి పాలను ఈస్ట్రోజన్ స్థాయిలను తగ్గించడం ద్వారా సహాయపడుతుంది, తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని నివారిస్తుంది. యానల్స్ ఆఫ్ ఆంకాలజీలో ప్రచురించబడిన ఒక పెద్ద అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం తల్లి పాలిచ్చే మహిళలు హార్మోన్ రిసెప్టర్ నెగటివ్ HRN రొమ్ము క్యాన్సర్ అని పిలువబడే రొమ్ము క్యాన్సర్ను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని 20% వరకు తగ్గించవచ్చు. మద్యం, ధూమపానం. అమెరికాలోని మేరీల్యాండ్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ షకున్ మున్షీ మాలిక్ బ్రెస్ట్ కోసం వివరిస్తూ, ధూమపానం చేసేవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వివిధ అధ్యయనాలు ప్రతిపాదించాయని తెలిపారు. ఇప్పటి వరకు రొమ్ము క్యాన్సర్ వ్యతిరేక ప్రపంచ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 19వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసు. అజయ్ సింగ్ డియోల్ సన్నీ డియోల్గా సుపరిచితుడు. అతను భారతీయ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ప్రస్తుతం అతను పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా గెలుపొందాడు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. అతను హిందీ సినిమా ధర్మేంద్ర కుమారుడు. అతను హీరో బాబీ డియోల్, నటి ఈషా డియోల్ల సోదరుడు. 25 ఏళ్ల కెరీర్లో 2 జాతీయ పురస్కారాలు, 2 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. డియోల్ తొలిసారిగా తనతో పాటు అరంగేట్రం చేసిన అమృత సింగ్ సరసన బేతాబ్ చిత్రంలో నటించడం ద్వారా తెరంగేట్రం చేశాడు. అతను జాట్ కుటుంబానికి చెందిన బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ప్రకాష్ కౌర్ దంపతులకు పంజాబ్లోని సహనోవాల్ గ్రామంలో 1956 అక్టోబర్ 19న జన్మించాడు. యాకూబ్ డాన్ యుమ్మా జాక్ గోవాన్ నైజీరియన్ పౌర యుద్ధం సమయంలో ఫెడరల్ మిలిటరీ ప్రభుత్వ యుద్ధ ప్రయత్నాలకు నాయకత్వం వహించిన నైజీరియన్ మాజీ హెడ్ ఆఫ్ స్టేట్, రాజనీతిజ్ఞుడు. వైద్యం, సహోద్యను ప్రోత్సహించడానికి యుద్ధం ముగింపులో గోవాన్ ప్రసిద్ధ నో విక్టర్ నో వాన్క్విస్ట్ ప్రసంగాన్ని అందించాడు. నైజీరియన్ అంతర్యుద్ధం ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటిగా జాబితా చేయబడింది. కొంతమంది గోవాన్ మానవత్వం, మారణ హోమంపై నేరాలు చేశారని ఆరోపించారు. యుద్ధ సమయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, అతని నాయకత్వం దేశాన్ని రక్షించదని గోవాన్ సమర్థించారు. యాకూబ్ గోవాన్ అక్టోబర్ 19, 1934న జన్మించారు. నవ్హీద్ సైరూసి ఒక భారతీయ నటి, మోడల్. ఆమె వీడియో జాకీ కూడా. నవ్హీద్ సైరూసి ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో భారతీయ పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో అక్టోబర్ 19, 1982న జన్మించింది. ఆమె పాఠశాల విద్యను అభ్యసిస్తున్నప్పుడు ధారా రిఫైన్డ్ ఆయిల్ వాణిజ్య ప్రకటనతో మోడల్గా కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆమె హెడ్ అండ్ షోల్డర్స్, బ్రిటానియా లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్, ఆయుర్వేద కాన్సెప్ట్స్ వంటి వివిధ ప్రకటనలు చేసింది. అదే సమయంలో ఆమె అనేక మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా పియా బసంతి పాటతో ఆమె ప్రసిద్ధి చెందింది. 2003లో ఉదయ్ చోప్రా నటించిన పదం కుమార్ హిందీ చిత్రం సుపారీతో ఆమె రంగప్రవేశం చేసింది. షాజాన్ పదంసి భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె నటులు అలీక్ పదంసి, షారూన్ ప్రభాకర్ కుమార్తె. పదంసి 2009లో హిందీ సినిమా రాకెట్ సింగ్ సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె తెలుగుతో పాటు హిందీ, తమిళ సినిమాల్లో నటించింది.
ఆమె తండ్రి అలిక్ పదంసి ఒక ప్రముఖ నాటక నటుడు. అతను గుజరాత్లోని కచ్ ప్రాంతం నుండి సాంప్రదాయ కోజా ఇస్మాయిలీ కుటుంబంలో 1987 అక్టోబర్ 19న జన్మించాడు. ఆమె తండ్రి నాటకం అన్స్పోకెన్ డైలాగ్స్తో సహా అనేక రంగస్థల ప్రదర్శనలో కనిపించిన తర్వాత షాజన్ పదంసి అనేక జాతీయ ప్రకటనల్లో కనిపించింది. అదే సమయంలో హిందీ చిత్రాల్లో పాత్రల కోసం ఆడిషన్ చేసింది. సో ఇదంటే ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.